వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్టితమః సర్గః. ఏవం సరుషితో రామః దిధక్షన్నివ చక్షుషా దదర్శ భూమౌ నిష్క్రాంతం రాక్షసస్య పదం మహత్. రామచంద్రుడు ఆ పంచవటి నుండి జింకలు చూపించినటువంటి ఆ మృగములు చూపించినటువంటి మార్గము గుండా, అంటే లక్ష్మణుడు గుర్తుపట్టాడు. ఆ మృగములు తమ శిరస్సులను దక్షిణం వైపుకు తిప్పుతూ, దక్షిణం వైపుకు తలపైకెత్తి చూస్తూ, దక్షిణం వైపుకు పరిగెడుతూ, మరలా ఆగి రాముణ్ణి చూస్తూ, మరలా ముందుకు పరిగెడుతూ ఉండడం చూసి లక్ష్మణుడు గుర్తుపట్టి దక్షిణం వైపుకి సీతాదేవిని ఎవరో తీసుకువెళ్ళారు, అటువైపే ఉన్నది అనే విషయాన్ని లక్ష్మణుడు చెప్పగానే వెంటనే రాముడు అక్కడి నుంచి దక్షిణ దిక్కుకి బయలుదేరి ముందుకు నడుస్తూ ఉంటే, కొద్ది దూరం వెళ్ళిన వెంటనే అక్కడ సీతాదేవి యొక్క శిరస్సులో పెట్టుకున్న పుష్పములు కనిపించాయి. అంటే ఎవరో ఇటువైపుకే సీతాదేవిని తీసుకువెళ్ళి ఉంటారు అనుకుని అక్కడ ఉన్న ప్రశ్రవణము అనే గిరిని నిలదీసి మరీ అడుగుతున్నాడు. నీవు చెప్పకపోతే బాణప్రయోగంతో నిన్ను దండిస్తాను అని కూడా రాముడు గర్జిస్తూ ఉన్నాడు. ఇలా రాముడు గర్జిస్తూ ఉండగానే అటు ఇటు చూసేటప్పటికీ మరికొద్ది దూరంలో సీతాదేవి యొక్క అడుగు జాడలు, అలాగే ఒక పెద్ద పాదములు కనిపించాయి, అడుగు జాడలు కనిపించాయి. అది చూచి ఏవం ఋషితః చక్షుషా దిధక్షన్నివ, ఈ విధంగా కోపంతో ఉన్నటువంటి రాముడు తన చూపులతోటి ఆ పర్వతాన్ని దహించి వేస్తాడా, కాల్చివేస్తాడా అన్నట్లుగా అలాగా చూస్తూ ఉంటే భూమౌ నిష్క్రాంతం, ఇంకా రాముడు భూమి మీద కొన్ని చోట్ల పడినటువంటి ఆ కాలి పాదముల యొక్క గుర్తులను మహత్పదం దదర్శ, అలాగే రాక్షసుని యొక్క పెద్ద కాలి అడుగులను చూశాడు. అంటే మానవులు అయితే కనుక చిన్న చిన్న కాలు అడుగులు ఉంటాయి, మరి రాక్షసులవి చాలా భీకరమైనటువంటి పెద్ద రూపంతో పెద్ద పెద్ద కాళ్ళు పాదములు ఉంటాయి. కావున ఎవరో రాక్షసుని యొక్క ఆ కాలి గుర్తులను రామచంద్రుడు చూశాడు. చూసి త్రస్తాయా రామకాంక్షిణ్యాః ప్రధావంత్యా ఇతస్తతః రాక్షసేనానువృత్తాయ మైథిల్యాశ్చ పదాన్యథా. కొద్దిగా దూరంలో ఉండేటప్పటికీ ఆ రాక్షసుని యొక్క కాలి అడుగు గుర్తులు మాత్రమే కనిపించాయి. ఆ కాలి అడుగును చూసి కాస్త దగ్గరకు వచ్చి చూసేటప్పటికీ ఆ రాక్షసుని యొక్క కాలి అడుగుల ముందు మరి యొక్క చిన్న చిన్న పాదముల యొక్క గుర్తులు కూడా కనిపించాయి. అవి ఎవరివో కాదు, సీతాదేవివి అనే విషయాన్ని రాముడు కనిపెట్టాడు. ఇంకా త్రస్తాయాః రామకాంక్షిణ్యాః, భయపడి ఆ పంచవటిలో ఉన్న ఆశ్రమం వైపుకి రాముడి కోసమని చెప్పి పరిగెడుతున్నటువంటిదైన, భయపడుతూ ఉన్నటువంటిదైన, అలాగే రాక్షసేన అనువృత్తాయాః, రాక్షసుడు వెంటబడుతూ ఉంటే పరిగెత్తినటువంటి మైథిల్యాః, సీతాదేవి యొక్క కాలి అడుగులు అవి కూడా ఎలా ఉన్నాయి, ఇతస్తతః, అటు ఇటు, అంటే రావణాసురుడి నుండి విడిపించుకుని ఆ ఆశ్రమం వైపుకి రాముడి కోసమని పరిగెడుతున్నటువంటి ఆ సీతాదేవి యొక్క కాలి అడుగులు అక్కడ కనిపించాయి. అంటే అక్కడ కనిపించినటువంటి అడుగుని బట్టి మెల్లగా నడిచారా, పరిగెడుతూ నడిచారా, లేకపోతే భయపడుతూ నడిచారా అనేది కూడా ఆ అడుగుని బట్టి తెలిసిపోతుంది. అందుకనే ఇక్కడ రాముడు ఆ అడుగును చూసిన వెంటనే అంటున్నాడు, రాక్షసుడు వెంటబడితే అతని నుండి తప్పించుకుని నా కోసమని చెప్పి ఆ ఆశ్రమం వైపుకు పరిగెడుతున్నటువంటి సీతాదేవి యొక్క అడుగులు ఇవే. ముందు సీతాదేవి అడుగులు, ఆ వెనకాల అనుసరించినటువంటి రాక్షసుని యొక్క పెద్ద పెద్ద ఆ పాదముల యొక్క గుర్తులు కూడా కనిపిస్తున్నాయి అనుకుని కాలి గుర్తులను చూశాడు రాముడు. ససమీక్ష్య పరిక్రాంతం సీతాయా రాక్షసస్య చ భగ్నం ధనుశ్చతూణీచ వికీర్ణం బహుధారథం సంభ్రాంత హృదయో రామః
శశంస భ్రాతరం ప్రియం. ఇంకా ఇంకాస్త తీక్షణంగా ఇంకాస్త పరికించి చూసేటప్పటికీ ఆ కాలి అడుగుల దగ్గరలో ఒక చోట విరిగిపడి ఉన్నటువంటి రథము యొక్క గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విరిగినటువంటి ధనుస్సు యొక్క మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. అదే చెబుతున్నాడు, సహ రామ సీతాయా రాక్షసస్య పరిక్రాంతం. ఆ రాముడు సీతాదేవి యొక్క కాలి అడుగులు, ఆ వెనకాల ఉన్నటువంటి రాక్షసుని యొక్క కాలి అడుగులు, పెద్ద పెద్ద కాలి అడుగులు చూచిన తర్వాత సమీక్ష చూచి భగ్నం ధను తూనీచ, ఆ పక్కనే అలాగే విరిగినటువంటి అంబుల పొది వీటిని కూడా గమనించాడు. బహుధా వికీర్ణం రథంచ, ముక్కలు ముక్కలుగా పడినటువంటి రథము యొక్క భాగములన్నీ కూడా కనిపించాయి. ఇలాగా ముక్కలై పడిపోయినటువంటి రథం యొక్క భాగములు, అలాగే పడి ఉన్నటువంటి అమ్ముల పొది, అలాగే ధనుస్సు, వీటినన్నిటినీ కూడా గమనించాడు రాముడు. గమనించి పశ్య లక్ష్మణ వైదేహ్యా శీర్ణా కనక బిందవ భూషణానాం హి సౌమిత్రే మాల్యాని వివిధాని చ. లక్ష్మణ, వీటినన్నిటినీ గమనిస్తున్నావా? వీటితో పాటుగా ఆమె పరిగెత్తినటువంటి చోట సీతాదేవి ఆభరణముల యొక్క ఆ చిన్న చిన్న బంగారు ముక్కలు ఆ నేల మీద కనిపిస్తూ మెరుస్తూ ఉన్నాయి. అంతే కదా, పరిగెత్తినప్పుడు అలాగా హడావిడిగా పరిగెత్తినప్పుడు లేకపోతే కింద పడినప్పుడు ఆ ఆభరణముల యొక్క ముక్కలు రాలిపట్టమనే సహజమే కదా. అలాగ మరి రావణాసురుడి నుండి విడిపించుకుని అలా పరిగెత్తుకు వెళుతున్నటువంటి సీతాదేవి యొక్క ఆభరణముల యొక్క ముక్కలు అక్కడ పడ్డాయి. అవి చూచినటువంటి రాముడు, ఇదిగో లక్ష్మణ, ఆ ఎవరో రాక్షసుల నుండి విడిపించుకుని పారిపోతున్నటువంటి పరిగెడుతున్నటువంటి సీతాదేవి యొక్క ఆభరణముల ముక్కలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అని లక్ష్మణుడికి చెబుతూ సంభ్రాంత హృదయ, ఎంతో బాధ చెందినవాడై, ఎంతో కలత చెందినవాడై, ఎంత బాధపడి ఉంటుందో సీతాదేవి, ఎంతగా నా కోసం పరితపించి ఉంటుందో, ఎంతగా ఆర్తనాదం చేసి ఉంటుందో, కానీ సీతాదేవిని దక్కించుకోలేకపోయాము అని అంటూ, ఇదిగో లక్ష్మణ, ఆ సీతాదేవి యొక్క ఆభరణముల యొక్క చిన్న చిన్న బంగారు ముక్కలు, అలాగే ఆమె ధరించినటువంటి మాల నుండి రాలిపడినటువంటి పుష్పములు, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ నేల మీద చూడు. తప్త బిందు నికాశైశ్చ చిత్రైః క్షతజ బిందుభిః ఆవృతం పశ్య సౌమిత్రే సర్వతో ధరణీతలం. నాయన లక్ష్మణ, మేలిమి బంగారంతో చేయబడినటువంటి ఆభరణముల యొక్క ఆ భాగములు కనిపిస్తున్నాయి. అంతేకాదు చిత్రములైనటువంటి నెత్తుడి చుక్కతో కూడినటువంటి, అలాగే ఆమె ఆభరణములతో పాటుగా ఇక్కడ నెత్తుడి చుక్కలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కావున సీతాదేవిని రాక్షసులు పీడించి ఉంటారు అని అంటున్నారు. అక్కడ రావణాసురుడు అలాగే జటాయువుకి యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధంలో రావణాసురుడి దేహం నుండి నెత్తురు చుక్కలు పడ్డాయి, అలాగే జటాయువు దేహం నుండి కూడా పడ్డాయి కదా. అలా పడినటువంటి ఆ నెత్తురు చుక్కలను చూచి రాముడు అనుకుంటున్నాడు, ఇదిగో నాయన, వదిన గారి నుండి పడినటువంటి ఆ సీతాదేవి నుండి పడినటువంటి పుష్పములు, అదేవిధంగా ఆభరణముల యొక్క ముక్కలు, అలాగే ఆ నెత్తుడి చుక్కలు కూడా, రక్తం మరకలు కూడా, ఇక్కడ రక్తపు చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. కావున లక్ష్మణ, నువ్వు చూడు అని అంటూ, మన్యే లక్ష్మణ వైదేహి రాక్షసై కామరూపిభిః భిత్వా భిత్వా విభక్తావా భక్షితావా భవిష్యతి. ఇదంతా చూస్తూ ఉంటే లక్ష్మణ, బహుశా రాక్షసులు సీతాదేవిని ముక్కలు ముక్కలుగా నరికివేసి భక్షించి ఉంటారు, లేకపోతే ఆమె జీవించి ఉండగానే ఆమె దేహాన్ని పీక్కు తిని ఉంటారు అని అంటూ, లక్ష్మణ, వైదేహి విదేహ రాజకుమార్తె అయినటువంటి ఆ వంశానికి చెందినటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి స్త్రీరత్నమైన ఆ సీతాదేవి కామరూపిభిః రాక్షసైః, తమ ఇష్టం వచ్చినట్లుగా రూపాన్ని ధరించేటటువంటి రాక్షసుల చేత భిత్వా భిత్వా ముక్కలు ముక్కలుగా చెయ్యబడి భక్షించబడి ఉంటుంది. లేకపోతే భక్షితావా అంటే ముక్కలు ముక్కలుగా చేయబడి ఒక్కొక్కళ్ళు ఆ ముక్కలను పంచుకుని తిని ఉంటారు, లేకపోతే ఆమె యొక్క దేహాన్ని అలాగ కలిసి అంటే ఆ దేహంగా ఉన్నప్పుడే అందరూ ఒకేసారి దాడి చేసి పీక్కు తిన్నారేమో
ఈ విధంగా జరిగి ఉంటుందేమో అని బాధపడుతూ తస్యా నిమిత్తం వైదేహ్య ద్వయోర్వివదమానయో బభూవ యుద్ధం సౌమిత్రే ఘోరం రాక్షసయోరిహ. ఎందుకని అంటే ఇక్కడ ఏదో యుద్ధం జరిగినట్లుగా ఉన్నది అని. సహజంగా అడవిలో 2 పులులు 2 సింహములు క్రూర జంతువులు ఒకే మృగాన్ని పట్టుకున్నప్పుడు ఈ మృగం నాదంటే నాది, ఈ మృగాన్ని నేను పీక్కు తింటానంటే నేను పీక్కు తింటానని ఆ మృగాన్ని 2 కూడా పట్టుకుని అలాగా పీక్కు తినేస్తాయి. పైగా ఆ ఆహారం కోసమని చెప్పి ఆ మృగం కోసమని ఆ 2 జంతువులు కూడా పోట్లాడుకుంటాయి, కొట్టుకుంటాయి. అలాగే సీతాదేవిని భక్షించడం కోసమని చెప్పి ఎవరో రాక్షసుల మధ్య ఇక్కడ యుద్ధం జరిగినట్లుంది. సీతాదేవి శరీరం నాకు కావాలంటే నాకు కావాలి, ఆమెను నేను భక్షిస్తానంటే నేను భక్షిస్తాను అని చెప్పి ఎవరో 2 రాక్షసులు ఇక్కడ యుద్ధం చేసినట్లున్నారు అని అంటూ సౌమిత్రే లక్ష్మణ వైదేహ్యాహ తస్యాహ నిమిత్తం, సీతాదేవిని నేను భక్షిస్తానంటే నేను భక్షిస్తాను అనే ఉద్దేశ్యంతో వివదమానయో అభిప్రాయ భేదంతో ముందు నాకు కావాలి నేను తింటాను అనే ఈ విధమైన అభిప్రాయ భేదంతో ద్వయోహ రాక్షసయోహో 2 రాక్షసులకు ఇక్కడేదో యుద్ధం జరిగినట్లుంది. ఘోరం యుద్ధం బభూవ, ఇక్కడ ఘోరమైనటువంటి యుద్ధం జరిగినట్లుగా ఉంది. అందుకనే ధనుర్బాణాలు విరిగిపడి ఉండటము, రథం ముక్కలు ముక్కలుగా పడి ఉండటము, అదేవిధంగా సీతాదేవి యొక్క ఆభరణములు పడి ఉండటము, రక్తపు మరకలు రక్తపు చుక్కలన్నీ కూడా అక్కడ ఉండటము, ఇవన్నీ చూస్తూ ఉంటే సీతాదేవి కారణంగా ఎవరో 2 యుద్ధం చేశారు. ఇక్కడ ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది అని అంటూ ఇంకా చెబుతున్నాడు. ముక్తామణిమయం చేదం తపనీయ విభూషితం ధరణ్యాం పతితం సౌమ్య కస్య భగ్నం మహద్ధను. లేకపోతే నిర్జనమైనటువంటి ఈ అరణ్యంలో ఎవరి ధనుస్సు పడి ఉంటుంది? ఒకవేళ ఏదైనా క్రూర జంతువు గనక సీతాదేవిని భక్షించడానికి తీసుకువెళ్ళినట్లయితే ఈ ధనుస్సులు ఈ రథము యొక్క ముక్కలు ఇవన్నీ పడవు కదా. కానీ ఇక్కడ ధనుస్సు ముక్కలై పడి ఉంది, రథం కూడా ముక్కలై పడి ఉంది. కావున నాయన లక్ష్మణ ముక్తామణిమయం ముత్యములతో పదగబడినటువంటిదైన తపనీయ విభూషితం బంగారము చేత అలంకరించబడినటువంటిదైన ఇదం మహద్ధను, ఇదిగో ఈ పెద్దదైనటువంటి ధనుస్సు ఇక్కడ విరిగిపడి ఉన్నది. కస్య భగ్నం ధరణ్యాం పతితం, ఎవరిది ధనుస్సు? ఎందుకు ఇక్కడ భూమి మీద విరిగిపడి ఉంది అంటే ఇక్కడ యుద్ధం జరిగిందనే విషయం తెలుస్తున్నది. తరుణాదిత్య సంకాశం వైడూర్యగుళికాచితం విశీర్ణం పతితం భూమౌ కవచం కస్య కాంచనం. మరి కాస్త పక్కన చూస్తే అక్కడ యుద్ధంలో ధరించేటటువంటి ఒకానొక కవచము, ఎర్రనైనటువంటి కవచము ఆ పక్కన కనిపిస్తున్నది, విరిగిపడిపోయి కనిపిస్తూ ఉన్నది. మరి జటాయువు రావణాసుడితో యుద్ధం చేసినప్పుడు ఆ రావణాసుడి యొక్క కవచాన్ని కూడా భేదించేశాడు, కవచాన్ని కూడా చీల్చివేశాడు కదా. మరి ఆ కవచమే అలా నేల మీద పడింది కదా. మరి అది చూచినటువంటి రాముడు ఇదిగో ఇక్కడ ఎవరో యుద్ధం చేశారు, వారి యొక్క కవచం కూడా ఇక్కడ పడి ఉన్నది. తరుణాదిత్య సంకాశం, బాలసూర్యునితో సమానమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటి, అలాగే వైడూర్య గుళికాన్వితం వైడూర్యమణులు పొదగబడినటువంటి కాంచనం బంగారంతో చేయబడినటువంటి ఒకానొక కవచం విశీర్ణం భూమోపతితం ముక్కలైపోయి ఇక్కడ భూమి మీద పడి ఉన్నది. అంటే ఇక్కడ యుద్ధం జరిగింది. ఈ కవచం ఎవరిదై ఉంటుందో అని అంటూ ఛత్రం శతశలాకంచ దివ్యమాల్యోపశోభితం భగ్నదండమిదం కస్య భూమౌ సమ్యగ్నిపాతితం. ఇంకా చూస్తే అక్కడ ఒక ఛత్రము ముక్కలై పడి ఉంది. శతశలాకం అని అంటే 100 ఊచలతోటి తయారు చేయబడినటువంటి తెల్లనైనటువంటి గొడుగు. శలాక అంటే కనుక పొల్ల అని లేకపోతే ఊచ అని చెప్పి చెబుతారు. అలాగా ఆ రాజులకు పట్టేటటువంటి ఛత్రం ఏదైతే ఉందో ఆ ఛత్రాన్ని తయారు చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉన్నది. అలాగే ఆ ఛత్రంలో ఎన్ని ఊచలు ఉండాలి, దాని యొక్క వర్ణం ఏ రకంగా ఉండాలి, దాని చుట్టూ కుచ్చులు ఎలా ఉండాలి, దాన్ని ధరించేటటువంటి ఆ దండం ఎంత పొడవు ఉండాలి, ఇవన్నీ కూడా మనకు శాస్త్రంలో చక్కగా చెప్పబడి ఉన్నాయి.
మరి ఇక్కడ చెబుతున్నాడు రామచంద్రుడు అంటూ ఉన్నాడు, అదిగో 100 ఊచలు కలిగినటువంటి ఆ రాజఛత్రము, తెల్లనైనటువంటి ఛత్రము ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అని అంటూ, సమ్యక్ భగ్నదండం, అలాగా దండం విరిగిపోయినంటే ఆ ఛత్రం పట్టుకునేటువంటి దండం కూడా విరిగిపోయినది. అలా దండము విరిగిపోయి నేల మీద పడి ఉన్నటువంటి 100 ఊచలు కలిగినటువంటి ఈ ఛత్రాన్ని చూడవయ్యా. మరి ఎవరు ఈ ఛత్రాన్ని కింద పడగొట్టి ఉంటారు? అసలు ఎవరిది ఈ ఛత్రం అయి ఉంటుంది అని అంటూ, కాంచనోరశ్చదాశ్చేమే పిశాచ వదనాఃఖరాః భీమరూపా మహాకాయా కశ్యవా నిహతే రణే. అంతేకాదు నాయన, అదిగో అల్లంత దూరంలో ఇంకా ఉన్నాయి చూడు అని అంటూ ఇంకా గుర్తులు చెబుతున్నాడు. కాంచనోరశ్చదాః, అలాగే బంగారమయమైనటువంటి కవచములను ధరింపజేయబడినటువంటివైన పిశాచవదనాః, దయ్యముల వంటి భూతముల వంటి ముఖము కలిగినటువంటివైన మహాకాయాః భీమరూపాః, పెద్ద పెద్ద శరీరములతో ఉన్నవి, భయంకరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి అదిగో ఆ కంచర గాడిదలు మరణించి భూమి మీద పడి ఉన్నాయి. రథానికి కట్టబడినటువంటి, అలాగే అలంకరించబడి ఉన్నటువంటి, భయంకరంగా ఉన్నటువంటి పిశాచ ముఖాలతో ఉన్నటువంటి ఆ కంచర గాడిదలు కూడా భూమి మీద పడి మరణించాయి అని అంటే ఇక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ కంచర గాడిదలను ఎవరు ఈ విధంగా పడగొట్టారు అని అంటూ, ఖరాహ కశ్యవారణే నిహతాః, ఈ గాడిదలు ఎవరికి సంబంధించినవి అయి ఉంటాయి? అసలు ఎవరు వీటిని ఈ విధంగా నేల కూల్చి ఉంటారు? ఇవి చాలా భయంకరంగాను అదేవిధంగా పెద్దవిగాను ఉన్నాయి అని అంటూ, దీప్తపావక సంకాశ ద్యుతిమాన్ సమరధ్వజ అపవిద్ధశ్చ భగ్నశ్చ కస్య సాంగ్రామికో రథ. అంతేకాదు లక్ష్మణ, అదిగో ఆ పక్కన చూడు, ఎవరిదో రథం మీద ఉన్నటువంటి ఒకానొక ధ్వజము విరగగొట్టబడి కింద పడి ఉన్నది. ద్యుతిమాన్ దీప్తపావక, ద్యుతిమాన్ గొప్ప కాంతివంతంగా తేజోవంతంగా ఉన్నటువంటిది, దీప్తపావక ప్రజ్వరిల్లుతున్నటువంటి అగ్నితో సమానంగా ఉన్నటువంటిదైన సమరధ్వజ, యుద్ధంలో రథం మీద కట్టేటటువంటి ధ్వజం ఏదైతే ఉన్నదో అంటే సమరసూచకమైనటువంటిది, అలాగే విజయసూచకమైనటువంటి ఆ ధ్వజము, రథం మీద ఉండవలసినటువంటి ధ్వజము. సాంగ్రామిక రథ కస్య అపవిద్ధ భగ్నశ్చ, ఆ రథం మీద ఉండే ధ్వజము కూడా విరిగిపడి ఉన్నది. కావున యుద్ధానికి వినియోగించేటటువంటి ఈ రథము కానీ, ఆ రథం మీద ఉన్నటువంటి ధ్వజము కానీ, ఛత్రములు కానీ, ధనుస్సు, ఈ ఆయుధములు కానీ అసలు ఎవరివై ఉంటాయి? ఎందుకని ఈ విధంగా ఇక్కడ పడ్డాయి అంటే, ఇక్కడ యుద్ధం జరిగింది, ఎవరో సీతాదేవిని అపహరించి తీసుకువెళ్ళి ఉంటారు, లేకపోతే వారు యుద్ధం చేసుకుని గెలిచినటువంటి వారు సీతాదేవిని భక్షించి ఉంటారు అని చెప్పి అంటూ, రథాక్షమాత్ర విశిఖా తపనీయ విభూషణా కస్యేమేభి హతా బాణా ప్రకీర్ణ ఘోర కర్మణ. లక్ష్మణ, గమనిస్తున్నావా? ఇక్కడ పడినటువంటి బాణములు సామాన్యంగా లేవు. రథము యొక్క ఇరుసు ఎంత పొడవైతే ఉంటుందో అంత పెద్ద పెద్ద బాణములు ఇక్కడ ఉన్నాయి. మరి రావణాసురుడు భీకరమైనటువంటి పెద్ద దేహంతో ఉన్నాడు కదా, అతడు ధరించినటువంటి ధనుస్సు పెద్దది, అతడు ప్రయోగించినటువంటి ఆ బాణములు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి కదా. ఆ జటాయువుతో యుద్ధం చేసేటప్పుడు ప్రయోగించిన బాణములు మరి అవే ఎక్కడ పడ్డాయి? అవి చూచినటువంటి రామచంద్రుడు రథము యొక్క ఇరుసంతా చాలా పొడవైనటువంటివి, అలాగే విరిగినటువంటి కొనలు కలిగినటువంటివి. ఇది ఇక్కడ విశేషం. రావణాసురుడు పెద్ద పెద్ద బాణములను జటాయువు మీద ప్రయోగిస్తే జటాయువు తన రెక్కలతోటి ఆ బాణములను విరక్కొట్టేశాడు. దానితోటి జటాయువుకు తగిలినటువంటి ఆ కొన భాగం, చివరి భాగం ఏదైతే ఉన్నదో అది ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఆ బాణములు నేల మీద పడిపోయాయి. ఇలాగా కొనలు విరిగిపోయినటువంటివైనా పెద్ద పెద్దవైనటువంటి బాణములు, బంగారంతో చేయబడినటువంటి బాణములు విరిగిపోయి ఇక్కడ నేల మీద పడి ఉన్నాయి. అసలు ఇవి ఎవరు ప్రయోగించి ఉంటారు? ఎవరికి తగిలి ఈ విధంగా అవి విరిగి పడిపోయాయి అని అంటున్నారు. ఇక్కడ రథాక్షమాత్రాహ అని అంటున్నారు. రథ అక్షము అంటే ఆ ఇరుసు అని అర్థము.
ఇందులో కూడా ఒక విశేషం ఏమిటి అంటే రథము యొక్క ఆ ఇరుసు అనేది 104 అంగుళములు ఉండాలి. అంటే రాజు ప్రయాణించేటటువంటి రథము యొక్క ఇరుసు పొడవు 104 అంగుళములు ఉండాలి అని మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. కావున అక్కడ పడినటువంటి బాణములు కూడా అంత పెద్ద అంత పొడవైనటువంటి బాణములు. అవి చూచి అవి విరిగిపడి ఉండడం కూడా చూచి రాముడు ఈ విధంగా అడుగుతున్నాడు, ఇమే బాణాహ ఘోరకర్మణ కస్య ప్రకీర్ణాహ. ఈ బాణములు ఎవరో సామాన్యులు ప్రయోగించినటువంటి బాణములు కాదు, అలాగే ఈ బాణములు ఇలా విరగ్గొట్టినటువంటి వాళ్ళు కూడా సామాన్యులు కానే కాదు. కావున ఘోరకర్మణ భయంకరమైనటువంటి వాడు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు, క్రూరమైనటువంటి వాళ్ళు ప్రయోగించినటువంటి బాణములు ఇవి ఎవరు ప్రయోగించి ఉంటారు, ఎవరికి సంబంధించినవి ఉంటాయి అని రాముడు అక్కడ పడినటువంటి బాణములను చూస్తూ ఆ గుర్తులను చూస్తూ, ఇక్కడ ఏదో యుద్ధము జరిగింది, ఆ యుద్ధంలో సీతాదేవిని అపహరించి తీసుకువెళ్ళారు, సీతాదేవి గురించి సీతాదేవి కారణంగా యుద్ధం జరిగింది, ఆ తర్వాత ఆమె అపహరించి తీసుకువెళ్ళడమో భక్షించడమో జరిగింది, అసలు ఇదంతా చేసినటువంటిది ఎవరికి సంబంధించినటువంటివి ఈ గుర్తులన్నీ కూడా అని చెప్పి రాముడు లక్ష్మణుడితో ఈ విధంగా మాట్లాడుతూ అన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. మరి ఆ తరువాత జటాయువుని ఏ విధంగా కలిశారు, అక్కడ ఉన్నటువంటి గుర్తుల ద్వారా ఏం తెలుసుకున్నారు, ఈ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవం సరుషితో రామః దిధక్షన్నివ చక్షుషా దదర్శ భూమౌ నిష్క్రాంతం రాక్షసస్య పదం మహత్ త్రస్తాయా రామకాంక్షిణ్యాః ప్రధావంత్యా ఇతస్తతః రాక్షసేనానువృత్తాయా మైథిల్యాశ్చ పదాన్యథా ససమీక్ష్య పరిక్రాంతం సీతాయా రాక్షసస్య చ భగ్నం ధనుశ్చతూణీ చ వికీర్ణం బహుధా రథం సంభ్రాంత హృదయో రామః శశంస భ్రాతరం ప్రియం పశ్య లక్ష్మణ వైదేహ్యాః శీర్ణాః కనకబిందవః భూషణానాం హి సౌమిత్రే మాల్యాని వివిధాని చ తప్తబిందునికాశైశ్చ చిత్రైః క్షతజబిందుభిః ఆవృతం పశ్య సౌమిత్రే సర్వతో ధరణీతలం మన్యే లక్ష్మణ వైదేహీ రాక్షసైః కామరూపిభిః భిత్వా భిత్వా విభక్తా వా భక్షితా వా భవిష్యతి తస్యా నిమిత్తం వైదేహ్యా ద్వయోర్వివదమానయోః బభూవ యుద్ధం సౌమిత్రే ఘోరం రాక్షసయోరిహ ముక్తామణిమయం చేదం తపనీయ విభూషితం ధరణ్యాం పతితం సౌమ్య కస్య భగ్నం మహద్ధనుః తరుణాదిత్య సంకాశం వైడూర్యగుళికాచితం విశీర్ణం పతితం భూమౌ కవచం కస్య కాంచనం ఛత్రం శతశలాకంచ దివ్యమాల్యోపశోభితం భగ్నదండమిదం కస్య భూమౌ సమ్యక్ నిపాతితం కాంచనోరశ్ఛదాశ్చేమే పిశాచవదనాః ఖరాః భీమరూపా మహాకాయాః కస్య వా నిహతారణే దీప్తపావక సంకాశః ద్యుతిమాన్ సమరధ్వజః అపవిద్ధశ్చ భగ్నశ్చ కస్య సాంగ్రామికో రథః రథాక్షమాత్రా విశిఖాః తపనీయ విభూషణాః కస్యేమేభిహతా బాణాః ప్రకీర్ణా ఘోరకర్మణః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్టితమే సర్గే 14 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.